సాయికృష్ణ తల్లిగారు ఇంతకుముందు మీడియా ముందుకొచ్చి, నా కొడుకు ఏమైపోయిండో అని చెప్పి పాపం రోదించినప్పుడు, నా కొడుకు బూడిదైనా ఇవ్వండి కర్మకాండ చేసుకుంటాను అని చెప్పి పాపం ఆ తల్లి రోదించినప్పుడు, చాలామంది చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. ఒకవేళ అతను ఏమైనా తప్పు చేసి ఉంటే మాత్రం కొట్టి చంపేసి, శవం కూడా లేకుండా చేయడం ఏంటి అని. అది ఒక పెద్ద సంచలనమైంది. తీరా ఎప్పుడైతే నలుగురు ఐపీఎస్ అధికారులతో సిట్ అని వచ్చిందో ఇవ్వండి. ఇంతవరకు రావడానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున లేవనెత్తింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ దగ్గరికి వెళ్లి పరామర్శించారు. సో, ఇది పెద్ద సంచలనంగా తయారైంది. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడి న్యాయం చేస్తున్నారు. సరే సిట్ వచ్చింది. తర్వాత ఏమైంది? ఏం కాలే. నాగరాజుని అరెస్ట్ చేశారు. ఇప్పటికి కస్టడీలోకి తీసుకొని విచారించాను కానీ విచారించట్లే. రకరకాల పిటిషన్లు ఈడొకటి ఆడొకటేసి వాయిదాలు పడి పోతూ ఉన్నాయి. ఏమైపోయిందో తెలియదు. ఈ రోజు కూడా ఎప్పుడు చంపేశారు? ఎట్లా చంపేశారు? ఎక్కడ తగలబెట్టారు? లేకుంటే ఉందా? బూడిదుందా? ఏముందో తెలియదు. మధ్యలో వాళ్ళ తల్లిగారు ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వచ్చారు. మొదటేమో న్యాయవాదులను మార్చేస్తామని చెప్పారు. కోర్టు అడిగింది, బాగా వాదిస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు అంటే మౌనం. ఆ తర్వాత ఏమో సిబిఐ విచారణ కోరుతూ ఆమె వేసినటువంటి పిటిషన్లు ఏదైతే ఉందో ఆ పిటిషన్లు వెనక్కి తీసుకుంటామని చెప్పి హైకోర్టుని అడిగారు. కావాలని మీరే పిటిషన్ వేస్తారు, వద్దని వెనక్కి తీసుకుంటారు. ఎందుకు వెనక్కి తీసుకుంటారో, కావాలని ఎందుకు వేశారు, ఇప్పుడు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు, అన్ని వివరాలు మా ముందు ఉంచండి అని చెప్పి ఆ విచారణ ఎప్పటికో వాయిదా పడి ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళు మొత్తం కర్మకాండ నిర్వహించేశారు. సాయికృష్ణకి బూడిదైనా ఇవ్వండి అని చెప్పి రోధించిన వాళ్ళు ఇప్పుడు ఏమీ లేకుండానే కర్మకాండ నిర్వహించారు. దానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. బూడిదైనా ఇవ్వండి అని ఆమె రోధించినప్పుడు అందరూ పెయిన్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఏమైంది? ఇంకా అంతే. దాదాపు ఈ కేసు ఇంకా అటకెక్కినట్లు ఇంకేముంటుంది. ఇంకా సిబిఐ విచారణ వద్దని వెనక్కి తీసుకున్నారు. ఆమె న్యాయవాదులను మార్చేశారు. ఇప్పటికి నాగరాజును కస్టడీలో తీసుకుని ఇప్పటికి ఇంకా విచారించలేవు. పిటిషన్ల మీద పిటిషన్లు అవి ముందుకెళ్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఏమైందో సాయికృష్ణ తెలియదు. చంపేశాడని అయితే నిర్ధారించారు. ఎట్లా చంపారు? ఎందుకు చంపారు? ఎవరి ప్రోద్బలంతో చంపారు? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? చంపిన తర్వాత ఏం చేశారు? ఏం దారుణం నిజంగా. సినిమాల్లో కూడా ఇన్ని ఘోరాలు చూడలేమేమో.